అమ్మాయి ఈ 32 రోజులు అసలు ఏంటి పరిస్థితి? అంటే ఇంత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. నిరవధిక సమ్మె చేస్తున్నారు. మీకు తోడు ప్రజా సంఘాలు గానీ, లేపోతే సీపీఎం, సిపిఐ గానీ ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో అందరూ మీకు మద్దతు తెలుపుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఎందుకని కనీసం చేమ కొట్టినట్లయినా లేదంటారు? ఇంతమందికి అర్థమైంది కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అర్థం కావట్లేదు. మరి చుట్టూ ఉన్న వాళ్ళు నేర్పుతున్నారో మరి ఆయనకే పుట్టిందో కానీ అంగన్వాడీలు అంటే చిన్న చూపు చూడటం, అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారనేది ఒక్క చిన్న ఆలోచన చేసినా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి చేయడానికి కారణం ఏంటనేది ఆయన ఒక్క మాట ఆలోచించుకున్నా ఆడపిల్లలు ఇంతసేపు ఇన్ని రోజులు చేస్తున్నారు, ఇల్లు వాకిళ్ళు వదులుకుని పిల్లల్ని వదులుకుని స్కూళ్ళు వదులుకుని ఇంత చేస్తున్నారనేది చిన్న ఆలోచన చేయగలిగితే రాష్ట్రంలో ఆయన ఇంత దారుణంగా ఆడపిల్లలు రోడ్డుకిచ్చేవాడే కాదు. చిన్న విషయం ఆయన నిజంగా ఆయన చెప్పిన విషయం చిన్న విషయం కూడా కాదు. ఆయన నోరు ద్వారా చెప్పిన విషయం తెలంగాణ ప్రభుత్వం కన్నా మీకు 1000 రూపాయలు అదనంగా ఇస్తాను మన ప్రభుత్వం వచ్చాక అన్న. ఇదే ఇప్పుడు అదే అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు సీఎం గారు ఎందుకని మరి ఆ మాట మీద ఆయన చెప్పిన మాట కోసమే కాదండి మేము వచ్చింది. ఆయన చెప్పారు, ఆయన మాట పెట్టుకుంటారని ఆశ ఉంది. కానీ దానికంటే ముందు మాకొచ్చే జీతం నిత్యావసర సరుకులు కొనుక్కుని మేము ఇంటి పరిస్థితి నడుపుకునే పరిస్థితి అయితే లేదు. 6000 రూపాయలు అద్దె కట్టుకోవాలి. అంగన్వాడీలకి ఎవ్వరికి కూడా ఒక్కళ్ళకు కూడా ఇంటి స్థలం తీసుకోవడానికి అర్హులు కాదు అని చెప్పారు. అలాంటప్పుడు మేము అద్దె కట్టుకోవాలంటే 6000 రూపాయలు అద్దె కట్టాలి. అద్దె కట్టుకోవాలి, బియ్యం కొనుక్కోవాలి. మేము సన్న బియ్యం ఇస్తానని చెప్పారు, ఆ పరిస్థితి లేదు. రేషన్ బియ్యం తినలేము, సన్న బియ్యం కొనుక్కోలేము. ఒక పూట తిని పిల్లల్ని పస్తు పడుకోబెట్టి ఏదో కాలం గడుపుకుంటూ నడిపే పరిస్థితుల్లో ఉన్నాం మేము. మాకండి కనీసం వీళ్ళ ఆలోచన అంటే ఒకళ్ళ ఆదాయమే కదా అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఒక్కళ్ళ ఆదాయం కాదండి, భర్తలు అందరూ తెచ్చేవాళ్ళు లేరు. భర్త లేని ఆడపిల్లలు ఉన్నారు, భర్త ఉండి పనికిరాని ఆడపిల్లలు ఉన్నారు. పిల్లల్ని పస్తు పడుకోబెట్టి తింటాకి లేక ఈయనిచ్చే 11,000కి సెంటర్ అద్దె కట్టుకోవాలి 5,000, ఇంటి అద్దె కట్టాలి 6,000. ఆ కరెంటు బిల్లులు ఇంకా పచారీ సరుకులు తెచ్చుకునే పరిస్థితి పక్కన పెడితే ఈ 2 అద్దెలు కట్టుకోవడంతోనే జీతం సరిపోతుంది. జీతం నెలకేస్తారా అంటే నెల ఆఖరిలో వేస్తారు. వీళ్ళు ఇచ్చే జీతం కంటే ముందు అప్పు తెచ్చుకుని కట్టి వడ్డీ వాడికి సరిపోవట్లే వీళ్ళు ఇచ్చే ఇన్ని పరిస్థితి. 6 నెలలకు ఒకసారి ఇంటి అద్దె వేస్తారంట. నెలల అద్దె కట్టి 6 నెలలకు ఒకసారి ఇచ్చే ఈయన ఇంటి అద్దె ఆడికి వడ్డీ కట్టడానికి కూడా సరిపోవట్లా. ఇప్పుడు మీ ధర్నాతో దిగొచ్చి ఒక్కసారికి మొత్తం క్లియరెన్స్ చేసేస్తాం, ఎంత అద్దెలో చేశారండి. ఏం క్లియర్ చేశారు? 6 నెలలు అద్దె వేశారు, 6 ఏళ్ళు 12,000 రూపాయలు అద్దె వేశారు. 6 నెలల నుంచి అద్దె కట్టినాడు వడ్డీ వాడికి చాలా అక్కడ ఎక్కడ తెచ్చి కట్టాలి? నెలకు 5,000 రూపాయలు ఇంటద్దే 5,000. బాధలు 4 సంవత్సరాల నుంచి వెనకబడుతున్నాం. ఇవాళ 30 రోజుల నుంచి తిరుగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రం ఇది ఒక స్టంటు, ఎన్నికల స్టంటు ఏదో విధంగా ముందు కాదు కదండి. మేము 4 ఏళ్ల నుంచి మా పరిస్థితి ఇదండి, కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం చూడండి. కరోనా టైం అమ్మా అన్నారు. సరే, దేశం అంతా కొట్టుకుపోతుంటే మనం మాత్రం పట్టుబట్టడం కరెక్ట్ కాదు. మనతో పాటే ప్రజలు ఉన్నారు, ఆళ్ళ బాధలు కూడా చూడాలి కదా, అందరితో పాటే మనం కూడా ఉన్నాం కదా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పటికి 4 సార్లు 5 సార్లు ఆయన చుట్టూ తిరిగాం. ఒక్కసారి కూడా ఆయన పట్టించుకోకుండా మరి ఈయన దిగిపోతే ఈయన ఇచ్చిన మాట వచ్చి ఆయన పెంచడుగా. ఈయన మాట ఈయన నెరవేర్చుకోకపోతే ఏమ్మా ఆయన ఇచ్చిన మాట అడగలేకపోయారా? ఇవాళ వచ్చి చూడండి అంటున్నాడు కదా. ఇప్పుడు ఈ 4.5 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చిన పక్కన పెట్టండి. ఇంకోసారేనండి ఆయన వచ్చినాక ఇస్తానంటున్నాడు. దానికి జీవం ఇమ్మనండి. చేతిలో తెచ్చిపెట్టి 26,000 రూపాయలు మా చేతిలో పెట్టమని అడగట్లా మేము. 18,000 చేతిలో పెట్టమన్నట్లే 26,000 చేతిలో కాలం నాడు 18,000 కోసం పోరాడాం. 9,000 10,000 ఇచ్చి సరిపెట్టారు. మేమేం చేయకుండా మానేయలేదుగా. అంటే మాలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ఏదో ఎన్నికలకు ముందు ఒక జీవో ఇచ్చి మేము మళ్ళీ వచ్చాక పెంచుతాంలే అంటే నమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఇలాంటి జీవోలు, చీకటి జీవోలు అర్ధరాత్రి చాలా వచ్చినాయి. 0 నెంబర్ 1 జీవో ఎవరో ప్రతిపక్షాలు మాట్లాడకూడదని వస్తే హైకోర్టు మొట్టికాయలు వేసి మరి ఆ జీవోని క్యాన్సిల్ చేసింది. నిన్నగాక మొన్న 0 నెంబర్ 1 మీకోసం తీసుకొచ్చింది, ఎస్మా ప్రయోగించి జీవో తీసుకొచ్చారు. మరి ఇన్ని చేయగలుగుతున్న వాళ్ళు మనం చెప్పిన మాటే, మనం ఇచ్చిన హామీనే, మనం ఆడబిడ్డలకి మాట ఇచ్చాము, దాన్ని నెరవేర్చాలనే విధంగా మీరు అన్నట్టు జీవో తీసుకొచ్చి జీతం కూడా ఇవ్వాలి కదా అని అడుగుతున్నాను నేను. జీతం ఇవ్వాలి, డబ్బులు లేవు అంటున్నారు. ఎన్ని పథకాలు పెట్టారండి? అన్ని ప్రజా సంక్షేమ పథకాలే అని చెప్తున్నారు. ఆ ప్రజా సంక్షేమ పథకాలకి ఏటికి అంగన్వాడీ టీచర్ పనికి రాదంట. అలాంటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి ఒక సిఎఫ్ఎంఎస్ ఏదో మా మొహాన్ వేశారు. అది పొచ్చుకుని ఏ సచివాలయంకి వెళ్ళినా ఏమండి మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అంటగా మీకు పనికి రాదండి అంటే వాళ్ళు సాగదీస్తున్నారు. ఈయన పెట్టిన వాళ్ళే కాదు అందరూ, వాళ్ళకి చెప్పాలిగా అయినా ఏమ్మా వాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళ జీతం తక్కువ, వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇవ్వండి. అదేదో బిల్లుల కోసం సిఎఫ్ఎంఎస్ మెన్షన్ చేశారు కానీ
కానీ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, వాళ్ళకి స్థలాలు ఇవ్వండి, మా ప్రజా సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకి అమలు చేయండి అని ఒక మాట చెప్పలేకపోయారే. చివరిగా మీరు ఉద్యోగులు మాత్రమే కాదు, ఓటర్లు కూడా మీలో ఉన్నారు, మీ కుటుంబాల్లో ఉన్నారు. మరి ఇవన్నీ ఆలోచించలేకపోతున్నారా? రేపు 2-3 నెలల్లో ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇంతమంది అంగన్వాడీ మహిళలు రోడ్ల మీద ఉన్నారు, వీళ్ళ ఆగ్రహం ఓటు రూపంలో చవి చూస్తే పరిస్థితి ఏంటనేది తెలియట్లేదంటారా? ఆయన ఉద్యోగులుగానే చూడని వాడిని మేము ఓటర్లుగా, అంటే ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఓటర్ ఎలా వేయాలా ఏంటనేది దీన్ని మనసులో పెట్టుకుని వేయించాలా వెయ్యాలా, జనాలకు ఏం చెప్పాలనేది మేము నిర్ణయించుకుంటాం. ఆయన నిర్ణయాన్ని బట్టే మా నిర్ణయం ఉంటుందండి. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నా మైనారిటీలు, నా బీసీలు, నా ఎస్సీలు అని అందరినీ, ప్రతి ఒక్కళ్ళని కూడా నేను మీ అన్నని, మీ తమ్ముడిని అని చెప్పిన పరిస్థితి. మరి దాదాపు 32 రోజులుగా అంటే ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ ఈ అంగన్వాడీ మహిళా టీచర్లు అందరూ ఉన్నారు, అన్ని కులస్తులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మరి తెలియట్లేదా? లేకపోతే ఆయన ఆ రోజు చెప్పి నేను మీ అన్నని, మీ తమ్ముడిని అన్న మాటలు ఆయన గుర్తులేమంటారా? ఏం చెప్పదలుచున్నారు మీరు? ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తారు, అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాట్యుటీని అమలు చేయాలి. కానీ పట్టించుకునే పరిస్థితి ఉందమ్మా. దాదాపు 32 రోజుల నుంచి చేస్తున్నారు. ఎవరైనా వచ్చి చర్చలు కానీ లేకపోతే మేము ఉన్నామని కానీ మనం మాట్లాడదామమ్మా అని కానీ ఏమన్నా అసలు ఏ ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదండి. మేమందరము ఆయనకు దగ్గరుండి కావాలి, ఒక్కసారి జగనన్నను గెలిపించుకుందాము, ఆయనకు ఓటేయండి అని చెప్పి ప్రతి ఒక్కరితో చెప్పి మేము ఆయన్ని గెలిపించుకున్నామండి. కానీ మా బాధని వాళ్ళ ఆయన పట్టించుకోకుండా అసలు ఈ న్యూస్ చూస్తున్నారో లేదో తెలియట్లేదు కానీ మమ్మల్ని మాత్రం రోడ్డును పడేసేసారండి. మేము 32 రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఈ ధర్నాలకు రావడానికి. ఎందుకు పెంచాలనుకుంటున్నారు మీరు జీతాలు? కానీ మేము చాలా కష్టపడుతున్నామండి. మేము 24 సంవత్సరాల నుంచి జాబ్లో ఉన్నాము. కనీసం బయటికి వెళ్తే ఒక్కొక్కళ్ళకి సంవత్సరానికన్నా 1000 రూపాయలు పెంచుతారు. ఆ లెక్కను కూడా మాకు అట్లా కూడా పెంచట్లేదు. అది కనీస వేతనం కిందనే పెంచాలి, లేదా పెరిగిన ధరలు ఈ 4.5 ఏళ్లలో ఎంత పెరిగినాయి అమ్మా? 4.5 ఏళ్లలో మాకు 1000 రూపాయలు పెంచారండి. ఆయన ఎక్కంగానే 1000 రూపాయలు. అవును, 10,500 నుంచి 11,500 చేశారు. అవునండి. కానీ ఖర్చులు ఎలా పెరిగాయి అంటున్నారు? ఖర్చులు విపరీతంగా పెరిగాయండి. కేజీ బియ్యం వచ్చేసి 65 రూపాయలు ఉందండి ఇవాళ. కందిపప్పు వచ్చేసి 200 రూపాయలు ఉంది. మేము అవన్నీ కొన్ని తినాలంటే కనీసం మాకు వేతనం అన్నా మాకు ఇవ్వాలి కదా. కరెంటు బిల్లు, నిత్యావసరాలు, ఆ పన్ను ఈ పన్ను అన్ని అవసరమే. అవునండి, అవును. ఈ ఖర్చులన్నీ కనీసం మీరు 1 రూపాయి రేపొద్దున పిల్లలకి చదువులకను లేదా పెళ్లిళ్ళకను వాడాలంటే మీ జీతాలు పెరగాలి. అవునండి, దానికోసమే డిమాండ్ చేస్తున్నారు. అసలు ముందు మా కుటుంబాలు గడవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే మేము రోడ్లు ఎక్కాము. మా బాధను, మా ఆవేదనను తెలుసుకుంటారని చెప్పేసి మేము ఈ ధర్నా చేయాల్సి వస్తుందండి.